లోతు తన ఇద్దరి కూతుళ్లను చెరిచిండా లేదా? లోతు చెరసల. లోతు లోతు చెరసల. చేర్చలే. ఎవరు చేర్చారు మరి? అసలు ఎవరు చెరసల. చెరిచటం కాదు అది. అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, లోతు తన కూతుర్ని ఇద్దరిని తీసుకుని, అంటే సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు శిక్షించినప్పుడు, ఆ పట్టణాలు అక్కడ పాపం పెరిగిపోయి వాళ్ళని నాశనం చేసినప్పుడు, అక్కడ నుంచి లోతు కుటుంబాన్ని తీసుకొని బయటికి రమ్మంటాడు దేవుడు, దేవదూతను. అప్పుడు వాళ్ళిద్దరు కూతుర్ని తీసుకొని వస్తాడు బయటికి. వచ్చిన కొంతకాలానికి వాళ్ళ కూతుర్లు ఏంటంటే ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, లోక మర్యాద చొప్పున పోవటానికి మరొక పురుషుడు లేడు భూమి మీద. అంటే మానవ జాతి అనేది మన ముగ్గురితోటి అంతమైపోయింది. ఎందుకంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు తగలబెట్టినట్టు దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి అందరినీ తగలబెట్టేశాడు. ఇంకెవరూ లేరు, మన ముగ్గురమే భూమి మీద ఉండం. అంటే వాళ్ళ అక్క చెల్లెలు మాట్లాడుకుంటారు. మన అక్క చెల్లెలతో పాటు మన తండ్రి ఉన్నాడు. లోక మర్యాద చొప్పున వెళ్ళటానికి, అంటే ఈ మానవ జాతిని ఈ భూమి మీద ఉంచాలి అని అంటే, మనతోనే అంతమైపోకుండా ఉండాలి అని అంటే, మనం సంతానం కనాలి. సంతానం కనాలంటే ఇంకో పురుషుడు లేడు మనకి, తండ్రి తప్ప ఇంకొకరు లేరు. కాబట్టి ఇతనికి మామూలుగా అయితే ఏ తండ్రి కూడా ఒప్పుకోడు కదా దానికి. కాబట్టి ద్రాక్షరసం ఇచ్చి అతను మత్తుడుగా ఉన్నప్పుడు తనతో కలిసి పిల్లల్ని కనాలని చెప్పేసి వీళ్ళు అజ్ఞానంతో అనుకున్నటువంటి మాట, వాళ్ళ అజ్ఞానంతో చేసినటువంటి పని. ఒకటి, దేవుడు వాళ్ళని అలా చేయమని చెప్పలేదు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, వీళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పని కాదు అది. మదంతో లేదంటే ఒళ్ళు కొవ్వెక్కి శరీరాశ కోసం